మనము మలాకి పుస్తకం దగ్గర నుంచి మత్తయి సువార్త వరకు మనం గమనిస్తే సుమారుగా 400 సంవత్సరాల పాటుగా దేవుడు ప్రవక్తల ద్వారా గాని, స్వయంగా వాక్కు ద్వారా గాని, తన ప్రత్యక్షత ద్వారా గాని అస్సలు మాట్లాడలేదు. 400 సంవత్సరాలు ఏమైందో ఎవరికీ తెలియదు. దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. ఏ సందేశాలు పంపలేదు. ఏ సంకేతాలు పంపలేదు. మలాకీ నుంచి మత్తయి సువార్త మధ్యలో 400 సంవత్సరాలు ఉన్నాయి. దాన్ని ఏమన్నారు? సైలెంట్ పీరియడ్, లేదా నిశ్శబ్ద యుగం, లేదా చీకటి యుగం, లేదా ఇంటర్ ఇంటర్ టెస్టమెంట్ ఏజ్ అన్నారు. ఇంటర్ టెస్టమెంట్ ఏజ్. ఇంటర్ అంటే ఏంటి? 10th ఇంత సింపుల్గా కూడా చెప్పకుండా నా వంక సీరియస్గా చూస్తున్నారు ఏంటి? ఇంటర్మీడియట్ అనేది 10th డిగ్రీకి మధ్యలో ఉండేది కాబట్టి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో ఉన్న ఆ ఇంటర్ టెస్టమెంట్ లేకపోతే ఇంటర్ ఈరా ఉందే, అది ఎటువంటిదంటే సైలెంట్ ఏజ్, చీకటి యుగంగా, మౌన యుగంగా, దేవుడు పలకని, దేవుడు మాట్లాడని యుగంగా మనకు కనపడతా ఉంది. అది చీకటి యుగంగా కనపడతా ఉంది. ప్రవచనాల నెరవేర్పుగా గమనించినప్పుడు అనేకుల ప్రవచనాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఉద్భవిస్తారు, చీకటులను చీల్చటానికి ఉద్భవిస్తారు అని మనం చూస్తాం. ఇందాక పాడుకున్నాం కదా మనం. ఏం పాట అది? కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ. అక్కడ ఒక వచనం చూద్దాం, ఒక చరణం చూద్దాం. అదేంటంటే పల్లవిలోనే చూస్తే కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను తనరారు దినకరు పెను తారాలను మించు, తనరారు దినకరు పెను తారాలను మించు ఘనతేజమున నొప్పు కాంతిమంతుడ నీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. ఇక్కడ చూస్తే 400 సంవత్సరాల ఆ మలాకీ పుస్తకం నుంచి మత్తయి మధ్యలో ఉన్నటువంటి 400 సంవత్సరాల ఇంటర్ టెస్టమెంట్ ఏజ్గా. ఇంటర్ టెస్టమెంట్ ఏజ్ అంటే ఏంటంటే ఆ మధ్యకాలం. అది ఒక చీకటి యుగంగా, అది ఒక ఎలా ఉంది? ఒక మౌన యుగంగా, సైలెంట్ ఏజ్గా కనపడతా ఉంది. మనం గమనిస్తే ఈ కొనియాడ తరమే నిన్ను అనేటటువంటి పాటలో పల్లవిలో ధనరారు దినకరులు లేకపోతే పెనుతారలను మించు ఘనతేజమున నొప్పు కాంతిమంతుడు. చాలామంది ఈ మధ్యకాలంలో మొన్న క్రిస్మస్ పాటలు రాస్తూ వచ్చారు. ఏమనంటే సూర్యుడు సూర్యుడు వచ్చాడయ్యా సూర్యుడు అని సినిమా పాటలాగా సూర్యుడు వచ్చాడని రాశారు. యేసుక్రీస్తు ప్రభువుని సూర్యుడు అంటే అర్థం ఏంటంటే సృష్టితో సమానుడు అన్నట్లుగా ఉంది. సృష్టితో సమానుడు. ఈ చైర్స్ అన్కంఫర్టబుల్గా ఉంటాయి. చైర్స్ చాలా ఉన్నాయి కదా. అయింది లేదండి. ఈ నువ్వు అంటాడు, నువ్వు మహా తేజస్సుతో వెలిగేటటువంటి సూర్యుల కంటే, అంతకంటే ప్రకాశమానంగా వెలిగేటటువంటి ఘనమైన తారలు ఏమైనా ఉంటే, మరి ఈ ప్రపంచంలో మనకు కాంతిని వెదజల్లేటటువంటి భౌగోళిక శాస్త్రం ప్రకారంగా, ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఆలోచించిన మనకు కాంతులను వెదజల్లేటటువంటి పెద్ద నక్షత్రం ఏదైనా ఉందంటే అది సూర్యుడే.
సూర్యుని మించినటువంటి కాంతులను వెదజల్లే ధనరారు దినకరు పెనుతారాలను మించు, ధనరారు దినకరు పెనుతారాలను మించు, ఘనతేజమున నొప్పు కాంతిమంతుడ నీవు. పశువుల పాకలో పరుండబెట్టబడినటువంటి శిశువుగా కనిపిస్తున్న యేసయ్య ప్రకాశత్వము, ప్రకాశమానంగా ఉన్న ఆ కాంతి ఎలా ఉందంటేనంట, ఏ ప్రకాశమానమైనటువంటి ఘనముగా ప్రకాశించే కోటి సూర్యుల కంటే కూడా ప్రకాశమానమైన వాడుగా ఉన్నారు అని చెప్తే, మన వాళ్ళు ఈ మధ్య రాసిన పాటలు ఏంటంటే సూర్యుడు వచ్చాడయ్యో సూర్యుడు వచ్చాడయ్యో సూర్యుడు వచ్చాడని రాశారు. అంటే దేవుణ్ణి ఎంతకు తగ్గించేశారంటే వాళ్ళు ప్రకృతికి సమానంగా చేసేసారు. సూర్యుడిని నిర్మించిన దేవుణ్ణి సూర్యుడిని చేసేసారు, ప్రకృతితో సమానుని చేసి. అంటే దేవాది దేవుని ఘనతను హెచ్చించి చెప్పడం చేత కావట్లా. ఒక రచయితగా ఉన్న ఎవరికైనా అది చేత కావాలి. ఏం చేత కావాలంటే దేవుణ్ణి మహిమపరచడం, ఘనపరచడం, హెచ్చించడం. ఎందుకనంటే ఆయన ఘనతకు పాత్రుడు, ఆయన మహిమకు పాత్రుడు, ఆయనను హెచ్చించాలి. రెండంచుల వాడిగల ఖడ్గం దేవుని మాట అంటున్నారు, కానీ దాని వెనక రెండంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే పదునైనది చెప్పరు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే నిజమైన వెలుగు. నిజమైన వెలుగు. మన మూలవాక్యంగా మనము దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. యోహాను భక్తుడు రాస్తూ బాప్తిస్మమిచ్చు యోహాను గురించి చెప్తున్నాడు. యేసయ్యను రొమ్మున ఆనుకున్న శిష్యుడు, ప్రేమ శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు యోహాను సువార్తలో బాప్తిస్మ యోహాను గురించి రాస్తూ చెబుతూ రాసిన మాటలు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. 7వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ, ఏంటండి, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. 9వ వచనం మన మూలవాక్యం. 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఈ ధ్యాన వచనం ఇది. నిజమైన వెలుగు. నిజమైన వెలుగు ఉన్నది. అది ఏం చేస్తుందంట? వచ్చి లోకములోనికి వచ్చుచు, అంటే అది నిరంతరం వచ్చుచు అనేటటువంటి వర్తమాన వచనం ఎందుకు రాశారంటే ఆ కాంతి ఒక్కసారి ప్రకాశించి వెళ్ళిపోయేది కాదు. అర్థమైందా మీకు? ఆ కాంతి యేసుక్రీస్తు ప్రభువు అనేటటువంటి కోటి సూర్యుల మించినటువంటి కాంతి, అది ఎప్పుడో ఒక్కసారి వచ్చి ప్రకాశించి ఆగిపోయేది కాదు. మనకు ఒకప్పుడు టార్చ్ లైట్లు ఉండేవి. ఆ టార్చ్ లైట్లు బ్యాటరీలు వేస్తే బాగా వెలుగుతాయి. బ్యాటరీలు డల్ అవుతున్న కొద్ది నెమ్మదిగా డల్ అయిపోయి చివరికి ఆగిపోతాయి. ఇంకా అలా ఉంచితే నీరు గారిపోతాయి. ఈ మధ్య టెక్నాలజీ పెరిగి రీఛార్జబుల్ టార్చ్ లైట్లు వచ్చినాయి. అవి కూడా ఏం చేస్తాయి? అవి కూడా వెలిగిపోతాయి. 365 రోజులు ఛార్జింగ్ అయిపోతే డల్ అయిపోతాయి. అటువంటి వెలుగు కాదు ఇది. ఎటువంటి వెలుగు అంటే ఎటువంటిది ఇది? ప్రకాశిస్తూ ఉండేటటువంటి వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రకాశిస్తూ ఉండే వెలుగు. ఆ వెలుగు ప్రకాశిస్తూ ఏం చేస్తుందంట? అది ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్న సమస్య ఏంటంటే వెలుగు స్వభావం ప్రకారంగా అది ప్రకాశిస్తూనే ఉన్నప్పటికీ అది ఉద్దేశం నెరవేర్చబడట్లేదు. అందరినీ వెలిగించేటటువంటి స్వభావం ఉండి ఎప్పుడూ ప్రకాశించే ఆ వెలుగు అందరి మీద ప్రకాశిస్తుంది, కానీ అందరూ వెలిగించబడట్లేదు. అందరూ వెలిగించబడటం అంటే అర్థం ఏంటంటే, మనం ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది. అందరూ వెలిగించబడటం అంటే అర్థం ఏంటంటే, ఒక బల్బులో జీవమే ఉండదు. ఆ లోపల ఉన్న ఫిల్మెంట్ ఉంది కదా, అది వెలిగితేనే బల్బు వెలుగుతుంది. మనం ఏమని పిలుస్తాము? ఫిల్మెంట్ వెలిగిందని అంటాం ఎవరైనా? ఏమండి, ఎవరైనా మన సంభాషణలో
ఫిల్మెంట్ వెలిగిందని అంటామా చెప్పండి మనోహర్ గారు? ఫిల్మెంట్ వెలిగిందని ఎప్పుడు అనం. ఏమంటాం? బల్బు వెలిగింది, లైట్ వెలిగింది అంటాం. అర్థమైందా మీకు ఎందుకు ఆ మాట అంటున్నాం? ఎందుకు ఆ మాట అంటే వెలిగిన తర్వాత ఫిల్మెంట్ కనపడదు, బల్బే కనపడుతుంది. అది మనకు తర్వాత తెలుస్తూ ఉంటుంది. మనకి తర్వాత వచనాల్లో మనం ధ్యానపూర్వకంగా చూసుకుందాం. ఎంతో కాలంగా మనుషులకు వెలిగింపబడాలని ఆశ లేదంటే ఉంది. ఎంతో వేల సంవత్సరాల కాలం నుంచి మనుషులు వెలిగించబడాలనే ఆశ ఉంది. వెలిగించబడాలని ఆశ ఉంది కానీ ఆ ఆశను వాళ్ళు ప్రార్థనల రూపంలో వ్యక్తం చేస్తున్నారు కానీ వాళ్ళు వెలిగింపబడటానికి ఇష్టపడట్లా. వెలిగింపబడటానికి ఇష్టపడితే వారికి ప్రయోజనం, ఎదటి వారికి ప్రయోజనం. గుడ్డివాడు ఒకడు ఎప్పుడు లైట్ వెలిగించి తీసుకెళ్తూ ఉంటాడంట. ఎందుకురా నువ్వు గుడ్డివాడు కదా, నువ్వు లైట్ ఎందుకు వేసుకొని వెళ్తున్నావంటే వాడు అన్నాడంట, నా కోసం కాదు ఎదటి వారి కోసం అది వేసుకొని వెళుతానన్నాడు. ఇంకొక ప్రయోజనం ఏంటంటే, నేను లైట్ లేకుండా వెళితే చీకట్లో నన్నొచ్చి గుద్దే అవకాశం ఉంది కాబట్టి 2 రకాలుగాను ఉండాలని చెప్పాడంట సమాధానం. అందుకని ఇక్కడ గమనించినప్పుడు చాలామంది కాంతిని మా బ్రతుకుల్లో నింపుకోవాలని ఆశ కలిగిన వారు ఉన్నారు, ప్రార్థనలు చేశారు కానీ వారు వెలిగింపబడటానికి ఇష్టపడట్లేదు. అదేంటో అర్థం కాదు. ప్రార్థన అయితే చేస్తారు కానీ వెలిగించబడటానికి ఇష్టపడరు. ఎందుకని వెలిగించబడటానికి ఇష్టపడరంటే చీకటి ఛాయలు, చీకటి క్రియలు, చీకటిని ప్రేమించడం అలవాటు ఎక్కువైపోయి వెలుగును ప్రేమించలేని వారుగా ఉంటారు. ఎప్పుడో చెప్పాను నేను, పాత రోజుల్లో జైలు అంటే ఏంటి తెలుసా? పాత రోజుల్లో మా ముత్తాతల తాతల కాలం నాడు సార్కు తెలుసు, జైలు అంటే ఏంటి తెలుసా? చీకటి గది. ఇప్పటికీ కూడా కఠినమైన శిక్షలు విధించే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేటటువంటి జైళ్లలో చూస్తే కట్టిక చీకటి ఉంటుంది. సంవత్సరాలు ఆ చీకటిలు మగ్గిపోయిన వాళ్ళు సడన్గా వెలుగులోకి వచ్చారంటే చూడలేరు. మనమైనా అంతేగా, అవునా కాదా? వెలుగులో ఉండి ఒక్కసారి చీకటిలోకి వస్తే మనకేం అర్థం కాదు. చాలా మంది అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మాం అమృతంగమయ, ఓం శాంతి 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 అని ప్రార్థన చేస్తారట. ఈ భారతీయులైన వారు, భారతీయేతరులైన వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తారు కానీ ఆ వెలుగు చేత నింపబడటానికి ఇష్టపడరు. కోరేది కోరతారు కానీ ప్రాక్టికల్గా జీవితాలు వెలిగింపబడటానికి ఇష్టపడట్లా. దురలవాట్లో, దురభ్యాసాల్లో కూరుకుపోయి జుర్రుకునేటటువంటి ఆ చెడును ప్రేమించే స్వభావాన్ని వదిలిపెట్టి వెలుగుమయులుగా ఉండటానికి ఇష్టపడట్లేదు. కోరుకునే వారు కోరుతూనే ఉన్నారు, వెలుగుని ఇష్టపడరు. డాక్టర్లు చెప్తారు పడుకునే ముందు ఏ లైట్లు పెట్టుకోవద్దు, మీరు లైట్లు ఏమీ పెట్టుకోవద్దు, అప్పుడే మీకు మంచి మెటబాలిజం డెవలప్ అవుతుంది అంటారు. కానీ దొంగలకు ఏం కావాలి? దొంగలకి వెలుగు కావాలా, చీకటి కావాలా? చీకటే కావాలి దొంగలకి, వెలుగు అక్కర్లేదు. చెడ్డ కార్యాలు చేసే వాళ్ళకి చీకటి ఎక్కువ ఇష్టం. మన ధ్యానాంశాన్ని బలపరిచే మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 12:46 యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆ వచ్చినటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగును నేనే అని చెప్పారు ఆయన. ఎవరో చెప్పలా, ప్రపంచంలో ఎవరో చెప్పలా నేనే వెలుగని. ఏమండి, దేవునికి, మహాదేవుడైనటువంటి యెహోవా తండ్రికి చాలా గుణలక్షణాలు ఉన్నాయా? మనం సేవించే మన దేవునికి చాలా గుణలక్షణాలు ఉన్నాయి. సర్వశక్తిమంతుడు, తర్వాత సర్వవ్యాపి, తర్వాత సర్వజ్ఞాని, తర్వాత వెలుగయ్యున్న దేవుడు, తర్వాత వాక్కు అయ్యున్నటువంటి దేవుడు, ప్రేమ అయ్యున్న దేవుడు. ఇట్లా దేవుని గుణలక్షణాలలో ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నారు. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు నరావతారిగా వచ్చినప్పుడు ఇన్కార్నేషన్ అంటాం కదా. ఇన్కార్నేషన్ అంటే ఏంటి అర్థం? అవతారముగా యేసుక్రీస్తు నామధేయునిగా ఈ లోకంలో ముందస్తుగా ప్రవచనాల నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆయనలో తండ్రిలో ఎంత వెలుగున్నదో అంత వెలుగుతో నింపబడిన వానిగా యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
గాడ్ హెడ్ అన్నారు. దేవత్వం అనే దాన్ని డివినిటీ, గాడ్ హెడ్ అన్నారే, ఆ గుణలక్షణాలని యేసయ్యలో ఉన్నప్పుడు యేసయ్యలో వెలుగుంది, నేనే వెలుగు అన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్న ఒక సభలో నేను పాటలు పాడటానికి వెళితే ఒక 20 ఏళ్ల క్రితం, 20 కాదు 30 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు ప్రేమే ప్రభు అని ఒక పాట పాడాను. నేను రాసిన పాట ప్రేమే ప్రభు, కొత్తగా రాసిన పాటల్లో. ఆయన వచ్చి వాక్యం చెబుతూ ప్రేమే ప్రభు కాదు, తప్పు పాడుతున్నావు అబ్బాయి నువ్వు, ప్రేమ ప్రభువులో ఒక లక్షణం, ప్రేమే ప్రభు కాదు, దేవునిలో ఉన్న ఒక లక్షణం ప్రేమ అన్నారు. తర్వాత ఆయన ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత ఆడియో మెసేజ్లు వింటున్నప్పుడు దేవుడే ప్రేమ అని ఆయనే బోధించారు. కొన్నిసార్లు మానవ ఉద్రేకాలు కొన్ని సత్యాలను సమర్థిస్తాయి, కొన్ని సత్యాలను వ్యతిరేకిస్తాయి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఈ వచనాలు అంటున్నారు. ఏమంటున్నారంటే 12:46 వచనంలో చదవండి. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. ప్రయోజనం కూడా చెప్పారు యేసయ్య. నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చా, నేనే వెలుగును. ఎందుకు వచ్చా నేను? ఎవ్వడు కూడా ఎందులో ఉండకూడదు, చీకటిలో నిలిచి ఉండకూడదని. యేసయ్య వెలుగుగా ఎందుకు వచ్చాడంటే చీకటిలో ఎవరు నిలిచి ఉండకూడదు. ఎందుకు చీకటిలో ఉండకూడదు? మనుషులు చీకట్లో ఎందుకు ఉండకూడదు? భౌతికంగా చెప్పండి, ఆధ్యాత్మికంగా రెండవ తర్వాత చూద్దాం. చీకట్లో ఉంటే ఏమీ కనపడదు. ఏమీ కనపడక ఎక్కడైనా పడిపోతారు, ఎన్ని దెబ్బలైనా తగులుతాయి. చీకటిలోనే నిరంతరం సంచరించే వాడికి పాప పుణ్యాల విచక్షణ కూడా తెలియదు ఒక్కోసారి. అందుకని చీకటిలో ఉండటం దేవుని చిత్తం కాదు. పగటిని ఏలటానికి సూర్యుడిని, రాత్రిని ఏలటానికి చంద్రుడిని ఎందుకు పెట్టారంటే వెలుగుమయులుగా మనం ఉండాలని. సృష్టి ఆరంభం అప్పుడే ప్లాన్ చేశారు దేవుడు, మహాజ్ఞాని ఆయన. అందుకని ఎవరు కూడా చీకటిలో నిలిచి ఉండకూడదు. చీకటిలో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటంటే మనలను మనము దాగుకోవటానికి, మనలను మనం దాచుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా అర్థం. దేవుని దృష్టిలో అందరూ వెలుగుమయులుగానే ఉండాలి, అందరూ వెలిగింపబడేవారుగానే ఉండాలి. ఐగుప్తులో మోషేను అహరోనులు వెళ్ళి నాయకత్వం బాధ్యతలు వహిస్తూ దేవుని ప్రజానీకాన్ని విడిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని తెగుళ్ళు వచ్చాయి, 10 తెగుళ్ళు. అందులో ఒక తెగులు ఏమొచ్చింది తెలుసా? చీకటి. అక్కడ రాస్తారు పరిశుద్ధ గ్రంథం, అది నేను అప్రస్తుతమైన నేను ఎందుకు ఎత్తానో పరిశుద్ధాత్మ నడిపింపులో. ఆమె రాశాడు, ఏం రాశారంటే చేతికి తగిలేటంత చీకటంట. ఏం రాశారు తెలుసా దానికి? చేతికి తగిలేటంత చీకటి. నేను అనుకునేవాడిని చేతికి తగిలేంత చీకటి ఉంటుందా అని. కానీ నాకు ఒక కంపారిజన్ చేసుకున్నప్పుడు కరెక్టే అనిపించింది. నాకు కామెరలు వచ్చినప్పుడు సీరం బిలిరూబిన్ టెస్ట్ చేస్తే నాకు 16 18 14 ఎంత ఉందని నాకు ఇది గుర్తులేదు. అప్పుడు నా చేతులు ఎవరి షర్ట్ మీద, వైట్ షర్ట్ మీద ఇలా రాస్తే పచ్చగా అయ్యాయి. కామెరలు వస్తే ఏంటిది పచ్చ కామెరల కళ్ళోడికి లోకం అంతా పచ్చగా కనపడింది అంటారే, నా పరిస్థితి అలా ఉండేది. అప్పుడు ఎట్లా రాస్తే పచ్చగా అయిపోయాయి. ఓహో, బైబిల్లో చేతికి తగిలేదంట చీకటి అన్నాడంటే ఇదే కాబోలు అనిపించింది. చేతికి తగిలేటంత చీకటి అంటే ఎలా ఉంటుంది? దాన్ని మనం ఎంత బ్లాక్ పర్సంటేజ్ అని చెప్పలేము. ఘన పదార్థంగా మారిపోయి ఉంటుంది, అందుకే జుట్టు ఊడిపోతుంది. బాబురు, చీకటి ఎలా మారిపోయిందంట? చీకటి అంటే ఏంటి అసలు? అది వెలుగులేని స్థితి అండి. చీకటి అంటే సింపుల్గా ఏంటంటే వెలుగులేని స్థితి చీకటి. అది చేతికి తగిలేటంత అంటే ఎట్లా అయిపోతుంది? ఘన పదార్థంగా మారినట్లు మారిపోయింది అన్నమాట. చీకటిలో ఉన్నవాడు కష్టాలు పడతాడు, దెబ్బలు తింటాడు, గోతిలో పడతాడు. కార్ డ్రైవ్ చేసేవాడికి అద్దం లేకుండా నైట్ వెళ్తే, లైట్లు లేకుండా నైట్ వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు డ్రైవ్ చేసేవాళ్ళకి కదండి. దారుణంగా ఉంటుంది పరిస్థితి. మనము ఎదటోడు కనపడం, ఎదటోళ్ళు మనకు కనపడరు. మాకు అనుభవం ఉంది. తిరువూరు వెళ్ళాం ఒకసారి, కారులు అద్దాలు లేవు, టార్చ్ లైట్ వేసుకుంటే టార్చ్ లైట్ ఒక 10 నిమిషాలుగా అయిపోయింది. ఏం చేయాలి? ఎవరినో ఒక ఆయన ఆపి, అయ్యా ఆ ఊరు వెళ్ళే వరకు మీ వెనకాలే మేము వస్తాం, నువ్వు తొందరగా వెళ్ళిపోవద్దని బతిలాడి వాళ్ళ వెనకాల వెళ్ళాం మేము. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అదే సమస్య. అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎందుకు వెలుగుగా వచ్చానంటే ఎవరినో చీకట్లో నిలిచున్నట్టు ఆయనకు ఇష్టం లేదు. ఆ తర్వాత మనం మరొక విషయం చూద్దాం.
యోహాను మొదటి పత్రిక, ప్రేమ శిష్యుడైన యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక, రెండో అధ్యాయము 8-11 వచనాలు చూద్దాం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. 9వ వచనం, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమిది లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసాను కనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చీకటిలో ఉన్న వాళ్ళకు ఉండే కష్టాలు రాస్తూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే, ఈ వచనం ప్రకారంగా చూస్తే ఈ వెలుగు ఎటువంటిదంటే సహోదర ప్రేమ అనే వెలుగు. సహోదర ప్రేమను వెలుగుతో పోల్చారండి. ప్రేమ లేకుండా ద్వేషంగా ఉండటం చీకటి, ప్రేమించటం వెలుగు. ఈ వచన సారాంశం 1 యోహాను పత్రిక 2:8-11 వచనాలు చూసినప్పుడు ఇదేంటంటే, చెప్పండి, ప్రేమ వెలుగు. ఏమంటే ఈ వెలుగు ప్రేమ అయి ఉన్నది. దేవుడు కూడా ఎవరు? ఆయనకున్న గుణలక్షణాల్లో దేవుడు కూడా ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమకున్న ఒక స్వభావం ఏంటంటే, అది ఎప్పుడు కూడా ఎదటి వారికి తనకున్న స్వభావాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రేమకున్న గుణం అది. ప్రేమ ఎప్పుడు ప్రేమించడానికి చూస్తుంది, ప్రేమను పంచడానికి చూస్తుంది. దేవుడు ప్రేమ గనుక, దైవజనులు మోసే చౌదరి గారు చెప్పారు, దేవుడు ప్రేమ గనుక ఆయన ప్రేమను పంచడానికి ఎవరైనా ఉండాలని దేవుడు ఆదామును సృష్టించాడంట. ఆదాము ప్రేమ పంచడానికి ఎవరు కావాలని? హవ్వను సృష్టించారంట. వీరిద్దరి ప్రేమ ఫలితంగా ఎవరు పుట్టారు? కయ్యూను, హేబెలు. ప్రేమ ఎప్పుడు కూడా పంచబడేదిగా ఉండాలి. ప్రేమకున్న గుణం, దేవునిలో ఉన్న గుణాలలో వెలుగు అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకుంటుంటే, ఆ వెలుగుతో పాటు ప్రేమ అనేది కూడా వెలుగే. ఆ వెలుగును గురించి ఏమంటున్నాడంటే, ప్రేమ శిష్యుడైన యోహాను భక్తుడు ఫోకస్ చేస్తే రాస్తున్నాడు ఆ ప్రేమను గురించి. ఏమనంటే, నువ్వు నేను ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు చీకట్లో ఉన్నావు. అందుకని ఈరోజు క్రిస్మస్ అంటే ఏం చెప్పారు? క్రిస్మస్ అంటే ప్రేమ. నీ పొరుగు వారిని ప్రేమించు, అదే క్రిస్మస్ అన్నారు. నీ పొరుగు వానికి ఉన్నటువంటి లేమిని చూడు, వెళ్ళి నువ్వు సహాయం చేయి, అదే క్రిస్మస్ అన్నాడు. గంటెల ప్రకాష్ గారు చివరి ప్రసంగాల్లో అవే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, నీ సహోదరుని ప్రేమించు, అదే క్రిస్మస్. పేదవాళ్ళకి భోజనం పెట్టు, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వు. ఏదో పెట్టాం కాబట్టి అని ఏదో పెట్టడం, ఏదో ఇచ్చామని ఏదో వస్త్రాలు ఇచ్చేయటం, వారం రోజులకి చీకిపోయే వస్త్రాలు, అది కాదు ప్రభు కోరేది. ఆ వస్తువు ప్రయోజనం అక్కడ నెరవేరాలి. ఈరోజు ఉదయం నేను సింగనగర్ వెళ్ళా, శ్రీనివాస్ గారిని, ప్రభుభూషణ్ గారిని కలుద్దామని. వాళ్ళు అప్పటికే టీ దాగి వచ్చేసారు. మేము టీ తాగుతూ ఉన్నాం. ఒక పిల్లల తల్లి కుక్క అక్కడికి వచ్చి అందరి వైపు చూసి అడుగుతుంది. ఎవ్వరు స్పందించలా. నేను గొప్పగా చెప్పట్లే, ఎవ్వరు స్పందించలా. శ్రీనివాస్ గారు ఒక బ్రెడ్ కొని దాన్ని అయ్యయ్యో అయ్యయ్యో అని అది అరుస్తుంటే, అయ్యో నీకు ఆకలేస్తుందని దాంతో మాట్లాడుతూ వెళ్ళి బ్రెడ్ కొని దానికి ముక్కలు ముక్కలు చేసి చక్కగా అవి అయిపోయేదా తినిపించి బయటకు వచ్చాను. హృదయాలలో ప్రేమ ఉండాలి. ఎటువంటి ప్రేమ అంటే, భర్తనే ప్రేమించే ప్రేమ, భార్యనే ప్రేమించే ప్రేమ, రక్త సంబంధులు మాత్రమే ప్రేమించే ప్రేమ కాదు, స్నేహితులను మాత్రమే ప్రేమించే ప్రేమ కాదు. అన్ని జాతుల వారిని, అన్ని వర్గాల వారిని, అన్ని తెగల వారిని, అన్ని భాషల వారిని, పేదలను, దరిద్రులను, దీనులను అందరినీ ప్రేమించాలి. మరికొంతమందికి ధనికులంటే కోపం, వాళ్ళే ఉగ్రవాదులు. వాళ్ళు చేసే పని ఏంటంటే ధనికులను దోచేసి పేదలకు పెట్టాలి. అది తప్పే. ప్రేమ కలిగి అదే వెలుగట. ఇది ఏ వెలుగు అన్నాడు ఈయన, ఈ ప్రేమ శిష్యుడు? దేవుని సహోదర ప్రేమ అనే వెలుగు. మనలో వెలుగు ఉందంటే, క్రీస్తు వారి ద్వారా మనం వెలిగించబడ్డామంటే, ఆ స్వభావంలో ఏముండాలి? ఇమిడి ఉండాల్సింది ఏంటంటే, చెప్పండి, సహోదర ప్రేమ. చెప్పండి నాతో కలిసి, ఏ ప్రేమ ఉండాలి? సహోదర ప్రేమ. ఆ ప్రేమ కూడా దైవిక గుణ లక్షణాల్లో ఒక లక్షణం. ప్రేమ లేనివాడు ఎట్లా ఉంటాడంట? ఎలా ఉంటాడు? మోగెడి కంచును గణగణలాడు తాళములై ఉంటాడంట. ఊరికే డంబం మాటలు బలుగుతారు. ఐ లవ్ యూ అని చెప్పి ఊరుకోకూడదు. ఆ లవ్ని వ్యక్తపరచడానికి డూ సంథింగ్.
ఏదో ఒకటి వెల చెల్లించాలట మనం. అది దేవుడు చేశాడు అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని అక్కడ ఆపలేదు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఊరికే కాదు, లోకమును ఎంతో ప్రేమించనని ఆపేయలేదు అక్కడ. ఆ ప్రేమ కార్యరూపము దాల్చింది కలువరి సిలువలో. దేవునికి మహిమ కలుగును గాక. అది జరగకపోతే ఆయన ఆగమనానికి విలువ లేదు. ఇందాక వచ్చినప్పుడు మనం ఒక మాట అనుకున్నాం కదా, క్రిస్మస్లో ఆనందించకపోతే గుడ్ ఫ్రైడే రోజు నిలబడి హ్యాపీ క్రిస్మస్ అని అంటే అందరూ ఎలా చూస్తారు? మనల్ని ఎర్రోళ్ళని చూసినట్టు చూస్తారు, పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. అదే సమయంలో క్రిస్మస్ టైంలో ఎంతో వింత అని పాడితే ఎలా ఉంటుంది? అందుకని గమనించాల్సింది ఏంటంటే, దేవుని వెలుగు అది సహోదర ప్రేమ అనే దానితో మిళితమై ఉన్నది. మరొక వచనం చూద్దాం, చూడండి. ఈ వెలుగుకున్నటువంటి స్వభావం కోటి సూర్యుల కంటే మించినటువంటి ప్రకాశమానమైన దేవుని వెలుగును ఆ బాలునిగా పశువుల పాకలో పరుండబెట్టి ఉన్న యేసయ్యలో చూడాలి. ఆ చూసే నేత్రాలు కావాలంటే మనం వెలిగించబడాలి. ఆ వెలుగు మాత్రమే మనల్ని వెలిగించగలిగినటువంటిది. లూకాసు వార్త 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు చూస్తే, లూకాసు వార్త 11వ అధ్యాయం అందరూ తీయాలి. మొబైల్స్ ఉంటే, ఒకవేళ బైబిల్ లేకపోతే మొబైల్స్లో అన్నా తెరవండి. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను, అదేనా, కొంచెము కిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనపడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. 34 నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు మయమయ్యుండును. అది చెడినదైతే నీ దేహమును చీకటి మయమయ్యుండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూచుకొనుడు. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము దాని కాంతి వలన నీకు వెలుగిచ్చునప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను. ఇదే నేను ఇందాకన్నా ఆరంభంలో బల్బు లోపలుండే ఫిల్మెంట్ లాగా మన పక్కన ఒక దీపం పెట్టుకున్నాం అనుకోండి, ఆ దీపం ఎలా ప్రకాశిస్తుందో ఆ దీపం పక్కన ఉన్న మనం కూడా ప్రకాశించాలని చెప్తున్నారు ప్రభు. స్వయంగా ప్రభు మాట్లాడుతున్నటువంటి ఉపదేశం మాటలు అవి. ఆయన ఏమన్నారంటే, నీ దేహానికి దీపం కన్నే కాబట్టి నీ లోపల వెలుగు వెలగాలి. ఎలాంటి వెలుగు వెలగాలంటే దేహమంతా వెలిగేటటువంటి వెలుగు, దేహమంతా వెలిగే వెలుగు. మన దేహం అంతా ఒక బల్బు లాంటిది అయితే దాని లోపల ఫిల్మెంట్ ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఆయన ఫిల్మెంట్గా ఉన్నటువంటి వెలుగు ఆరుతుందా? ఏం చదివాం మనం మూలవాక్యంలో? వెలిగించుచు. ఏమన్నాడు అక్కడ ఆయన? ఇది కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ఏంటంటే వెలిగించుచు. ఈ వెలుగు ఎప్పుడు ఆరేది కాదు, ప్రకాశత్వం తగ్గేది కాదు, నూనె పోస్తేనే వెలిగేది కాదు, ఛార్జింగ్ పెడితేనే వెలిగేది కాదు. అది ఎటువంటిదంటే ఎన్నడు స్వయం ప్రకాశమానమైన శక్తి కలిగి ప్రకాశించే వెలుగు ఇది. స్వయం ప్రకాశమానమైన వెలుగు. చంద్రుడికి స్వయంగా ప్రకాశించే గుణం లేదు. ఎక్కడి నుంచి? సూర్యుని యొక్క కాంతి కిరణాలు పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడని శాస్త్రబద్ధంగా నిరూపించబడింది కదా. మనం కూడా చంద్రుల వంటి వాళ్ళమైతే క్రీస్తు మహిమ, క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశిస్తే మనందరం ఏం చేయబడతాం? వెలిగించబడతాం. ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క కాంతి కిరణాలు మన మీద పడినప్పుడు మనం ప్రకాశిస్తాం. ఆ కాంతి ఎలా ఉండాలంటే శరీరం అంతా వెలగాలట బల్బులాగా. అది భౌతికంగా ఆలోచించడం కాదు. దేవుని వెలుగు మనలో ఉంటే అది పరిశుద్ధత. దాని గురించి నేను రాసుకున్న మాట ఏంటంటే, ఈ వచనాల్లో సారాంశంగా, దీపమయ్యున్న కన్ను తేటగా ఉంటేనే నీ దేహమంతా వెలుగు. దీపమయ్యున్నటువంటి కన్ను తేటగా ఉంటేనే నీ దేహమంతా వెలుగుమయం. శుక్లాలు వస్తాయి, క్యాట్రాక్ట్ వస్తుంది, లేకపోతే గ్లూకోమా వస్తుంది. వచ్చినప్పుడు కళ్ళు బాగానే ఉంటాయి కానీ కళ్ళ చూసేటటువంటి దానికి అడ్డుగా వచ్చేస్తాయి. నేను ఈరోజు గ్రూప్లో పెట్టా, నేను ఒక షార్ట్ వీడియో పెట్టా. ఆయన చెప్తారు గ్లూకోమా లాగా అంటే ఏమంటారు, నీటి కాసుల్లాగా, ఇంకోటి ఏంటి, శుక్లాల్లాగా
ఫోన్లు తయారైనట్టు ఇప్పుడు. కళ్ళు బాగానే ఉన్నాయి, ఫోన్ వచ్చేసింది అడ్డంగా. ఇది ఒక నీటి కాసు అంట. ఫోన్ ఒక ఏంటది గ్లూకోమా అయిపోయిందంట ఫోన్ ఒకడు. నువ్వు దేవుణ్ణి చూడాలా, ఫోన్ కింద పెట్టి చూడు. ఈరోజు పంపించాను గ్రూప్లో. నువ్వు దేవుణ్ణి చూడాలా, కింద పెట్టి చూడు. మీ డాడీని చూడాలా, ఫోన్ కింద పెట్టి చూడు. వదిలేస్తాం ఫోన్. అసలు అన్నం తింటా కూడా వదలరు ఫోన్లు, మంచిళ్ళు దాటా కూడా వదలరు, బాత్రూంలో కూడా తీసుకెళ్ళిపోతున్నారండి ఫోన్లు. అందులోనే బాత్రూంలోనే అన్ని కార్యక్రమాలు జరిగితే ఫోన్ కూడా. క్షణం మిస్ అయిపోతానేమో అనే ఆతృత ఎక్కువైపోయింది ప్రజలకి. చక్కని విజన్ కలిగినటువంటి వ్యక్తి జీవితంలో నీటి కాసులాగా, శుక్లాల్లాగా ఫోన్లు అడ్డమైపోయినాయట. అందుకని దేహానికి దీపం కన్నే కాబట్టి కన్ను తేటగా ఉండాలంటే, కన్ను తేటగా అంటే అర్థం ఏంటి? చూపు తేటగా ఉండాలి, దృష్టికోణం బాగుండాలి. దృష్టికోణం ఎటువంటిదై ఉండాలంటే వెలుగుమయమైన క్రియలు చేయాలి, చీకటి క్రియలు చేయకూడదు, చీకటి సంబంధమైనవి చూడకూడదు. ఈ దేహంలోకి ఎంటర్ అయ్యే ప్రతిది కూడా ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది? మన ఇళ్ళకేమో తలుపులు పొట్ట మీద ఉన్నట్టు ఉంటాయి, మన దేహానికేమో తలలో ఉంటాయి తలుపులు. ఆ తలుపులే కనురెప్పలు. ఇంతే ఉన్నాయి కనురెప్పలు కదా మనిషికి. బాడీ మొత్తాన్ని శాసిస్తున్నాయి, బాడీ మొత్తాన్ని, జీవితం మొత్తాన్ని అవమానం పాలు చేసేవి ఆ రెండే. ఆ కళ్ళు, చూపు, దృష్టికోణము మారాలి. వెలుగు సంబంధులుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మరొకటి విషయం కూడా చూద్దాం. యోహాను సువార్త 1:4 చూసినప్పుడు, యోహాను సువార్త జాన్ చాప్టర్ 1:4, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఇదేంటంటే దేవుని వెలుగు జీవం. దేవుని గుణలక్షణాలు 3 వచ్చాయి. ఒకటేమో మన మూల అంశం వెలుగు. ఇందాక యోహాను భక్తుడు రాసిన పత్రికలోనేమో ప్రేమ. ఏ ప్రేమ అది? సహోదర ప్రేమ. మూడవది ఇప్పుడు ఇంకోటి వచ్చింది, జీవము. ఆ జీవం అంటే అసంపూర్ణంగా ఉంటుంది ఆ మాట. ఆ మాటకి ఏం కలపాలంటే నిత్య జీవము. నిత్య జీవం ఎన్నటికీ నశించినటువంటిది. ఆయన మనలో ఉంచిన ఆత్మ ఉన్నాడే, ఆ ఆత్మ కూడా ఎటువంటి స్వభావం కలిగినటువంటిది ఆ ఆత్మ చెప్పండి? నిత్య జీవ స్వభావం కలిగిన ఆత్మ. అందుకనంట ఈ వెలుగు జీవపు వెలుగు. ఏ వెలుగిది చెప్పండి? ఎటువంటి వెలుగిది? జీవపు వెలుగు. ఏమండోయ్, ఇంకోటి తెలుసా? శాస్త్రబద్ధంగా కూడా వెలుగు జీవపు వెలుగే. అంటే అర్థం ఏంటంటే, ఒక విత్తనం మొలకెత్తాలంటే 3 ఉండాలంట. ఏంటది? గాలి, నీరు, వెలుతురు. సూర్యరశ్మి లేకపోతే విత్తనం మొలకెత్తదు. జీవపు వెలుగు. ఈ వెలుగులో జీవం ఉంది. సూర్యకిరణాలలో వెలుగుంటే, దేవుడు పగటని ఏలటానికై పెట్టినటువంటి మనకు సోలార్ సిస్టమ్ సంబంధించినటువంటి ఆ వెలుగును పెడితే, ఈ మధ్య సోలార్ టెక్నాలజీ బాగా ఎక్కువైపోయి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి అందరినీ ప్రోత్సహిస్తుంది సోలార్ సిస్టమ్ వాడమని. పొలాల్లో మోటార్లకు పెడుతున్నారు, ఏసీలకు పెడుతున్నారు, చాలా పెట్టేస్తున్నారు. రాబోయే రోజుల్లో అదొక విప్లవాత్మకంగా రాబోతా ఉంది. రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోవట్లేదేమో కానీ, తగ్గితే అందరు తీసుకుంటారు. సూర్యకిరణాలు పడని చోట జీవం ఉండదు. అనేక రకాలైన తెగుళ్ళు వస్తాయి, అనేక వ్యాధులు వస్తాయి. నేను గతంలో కూడా చెప్పా, తమిళనాడులో ఆ మధ్య కంటిన్యూగా 2 నెలన్నర పాటు వర్షాలు పడుతూనే ఉంటే అన్ని మునిగిపోతే జబ్బులు వచ్చినాయి, రకరకాల తెగుళ్ళు వచ్చినాయి, రకరకాల రోగాలు వస్తున్నాయని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్లు చేసి చెప్పారు. ఈ వెలుగు ఎటువంటి వెలుగు? కోటి సూర్యుల మించిన ప్రభాకర తేజుడైనటువంటి ఆ యేసయ్య వెలుగు ఎటువంటి వెలుగు అంటే జీవపు వెలుగు. ఇది ప్రకాశించుచు మనుషులను వెలిగిస్తుందన్నారే, ప్రకాశించుచు. అలా వెలిగించిన వెలుగు జీవపు వెలుగు. అది ఎప్పటికీ కూడా నిర్జీవంగా మారేది కాదు. దాన్ని బలపరుస్తూ మరొక వచనం, యోహాను సువార్తలో 8:12 చూడండి ఒకసారి. దాన్ని బలపరుస్తూ, 4వ విషయాన్ని బలపరుస్తూ, మరలా యేసు నేను లోకమునకు వెలుగును. చూస్తున్నారా అందరూ? యోహాను సువార్త 8:12 టీవీలో డిస్ప్లే చేస్తున్నారా? రైట్. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏ వెలుగిది?
జీవపు వెలుగు. ఎవరికి? నేను లోకానికి వెలుగునయ్యా. ఆయనే చెప్తూ ఏం చేయాలంటున్నాడు ఆయన? నన్ను వెంబడించాలి. ఈ రోజున నీవు నేను వెలుగు బాటలో నడుస్తున్నామా లేదా అనే దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే, నువ్వు వెలుగులో నడుస్తున్నావంటే యేసయ్యను వెంబడిస్తూ నడుస్తున్నావు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడాను ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయనను మనం వెంబడించుకుంటూ నడుచుకుంటూ వెళితే ఎందులో ఉన్నట్టు? జీవపు వెలుగులో ఉన్నట్టు. ఆయనను వెంబడించకుండా ఉంటున్నామంటే ఎక్కడున్నట్టు? చీకట్లో ఉన్నట్లు. చీకట్లో ఉంటే అర్థం ఏంటంటే నిర్జీవములో ఉన్నట్లు. అందుకనే కాలాన్ని మనం 24 గంటలు 3 భాగాలు చేస్తే 3 8 24 కాబట్టి 8 గంటలు పని చేయాలి. వర్కింగ్ అవర్స్ ఎన్ని పెట్టారు గవర్నమెంట్? 8 అవర్స్. ఇంకొక 8 అవర్స్ ఏమో నిద్రపోవాలి. ఇంకొక 8 అవర్స్ నీ వ్యక్తిగతమైన పనులు చూసుకోవాలి. అది డివిజన్. కానీ మనం ఏం చేస్తున్నాం? 16 గంటలు పనికి వాడేస్తున్నాం. సాఫ్ట్వేర్ వర్క్స్ వీళ్ళందరూ అంతే కదా. ఓటీ చేస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయని ఓటీ చేసి ఒళ్ళంతా పాడు చేసేసుకుంటున్నారు. ఆయు క్షీణం చేసేసుకుంటున్నారు. మహేష్ చౌదరి గారు చెప్తారు, నేను ఎక్కువ మీటింగ్లు తిరుగుతున్నాను అనుకోండి, రెస్ట్ లేకుండా, ప్రకాష్ కొవ్వొత్తికి రెండో వైపు కూడా నిప్పంటిస్తున్నాం అంటారు. ఒకటే మాట. కొవ్వొత్తికి ఒక ఛాన్స్ ఉంది మనకి. దీపం బుడ్డికి అయితే రెండో ఒత్తికి రెండో వైపు మనం నిప్పంటించలేం. దీపం బుడ్డికి రెండో వైపు నిప్పంటిస్తే ఏమవుతుంది? డామని వెళ్ళిపోతుంది. కొవ్వొత్తికి అయితే ఆ ఛాన్స్ ఉంది. ఇక్కడే ఉన్నాయి కొవ్వొత్తులు. మొన్న క్యాండిల్ లైట్ తర్వాత ఇక్కడ ఉంచారు. దీనికి ఇక్కడ కూడా నిప్పంటించవచ్చు కదా. వెనక్కి కూడా ఒత్తి ఉంటుంది కదా. అగ్గిపుల్లతో కొంచెంసేపు వెలిగిస్తే ఇది నిలబెడితే గంట వెలిగింది అనుకోండి, గంట సేపు వెలిగింది అనుకోండి. ఇటు కూడా నిప్పంటిస్తే అరగంట 5 నిమిషాలను కాలిపోద్ది మొత్తం, రెండు వైపులా కాలుతూ ఉన్నప్పుడు. అందుకని మనం ఏం చేయాలంటే మనం జీవితాన్ని మనము దేవుడు నిర్ణయించినట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా జీవించాలి. అన్ని రీతిలో బాగుంటుంది, అన్ని క్షేమంగా ఉంటాయి. ఈ మధ్య ఎక్కువ మంది చెప్తున్నారు ఈ స్టోరీ, అంతా మన మంచికి అనే స్టోరీ. విన్నారా? గుర్తుందా? అంతా మన మంచిగా. రాజుగారును మంత్రి కలిసి మారు వేషాల్లో అడవుల్లోకి వేటకెళ్తే బాణం సంధిస్తూ ఉంటే పొరపాటున ఆ బాణం చీరుకొని ఏలు ఊడి కింద పడిపోయిందండి. ఈ బొట్టన వేలు ఊడి కింద పడిపోయింది. పడిపోతే నవ్వాడండి. ఏంటి నా బొట్టన వేలు ఊడి పడిపోతే నవ్వుతావేంటి, బుద్ధి జ్ఞానం లేదా నీకని ఇన్ని తీసుకెళ్ళి చీకటి కుట్లో పడేయమన్నారంట. ఎగతాళి చేస్తున్నాడు. అవి వెళ్తానంట. అంతా మన మంచికే రాజా అన్నాడు. అంతా మన మంచిగా అన్నాడంట. మళ్ళీ కోపం వచ్చింది. ఇంకా వేటాడటం మానలేడు కదా. మళ్ళీ 2వ రోజు వేటకు బయలుదేరాడు. వేటకి వెళ్తా దారి తెప్పాడు. మంత్రి గారు ఉండి చూపించేవాడు. దారి తెప్పాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఒక పెద్ద కొయ్య జాతి అడవి మనుషుల దగ్గర చేరాడు. ప్రత్యేకంగా వెళ్ళే టైంకే వాళ్ళ ఫంక్షన్, బలిచ్చే ఫంక్షన్ ఉందంట. ఆ బలించే ఫంక్షన్లో చూసేసరికి రాజుగారు ఎలా ఉంటారు? కండపుష్టితో బలంగా ఒడ్డు పొడుగు ఎత్తుగా భలే ఉంటాడు ఆయన. చూసి భలే దొరికారా మనకు బలికని తీసుకెళ్ళి కట్టేశాడు. బలిచ్చే ముందు ఒకడు వచ్చాడు, సూపర్వైజర్ వచ్చి పైనుంచి కింద వరకు చూస్తే ఒక వేలు లేదండి. అరే వీడు బలికి పనికిరారా అని వదిలిపెట్టేశాడు. బతుకు జీవుడు అనుకుంటే పరుగును వచ్చి ఎక్కడున్నాడు మంత్రి అని దగ్గర చీకటి గది నుంచి బయట తీసి, నువ్వు భలే చెప్పావురా బాబు, చాలా బాగా చెప్పావు, అంతా మన మంచికే, ఈ వేలు తెగి ఉండకపోతే నన్ను వాళ్ళు చంపేసేవాళ్ళు అంటే మళ్ళీ అన్నాడంటే అంతా మన మంచికే అని. ఇంకా ఎందుకు రామ అంతా మంచి మాట అంటావంటే, నాకు మంచిదైందండి నీతో కనుక నేను వచ్చి ఉంటే గనక, ఇప్పుడు నీతో కనుక నేను వచ్చి ఉంటే ఏం జరిగేది? నాకు ఏ అవయవం లోపం లేదు, బొట్టన వెళ్ళిపోలేదు, నేను అయిపోయేవాడిని అన్నాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిర్ణయించినట్లుగా మనం జీవిస్తే అంతా మనకు మంచి జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఈ మధ్య వికృతమైన చేష్టలు చేస్తున్నారు దేవుడు కోరినట్లు. దేవుడు నీ జుట్టు కోరి నీ అందాన్ని పాడు చేసేయడానికి నీ జుట్టు ఇవ్వమని ఎవరిని అడగడు. బైబిల్ ఎవరిని అడగల. వెళ్ళిపోయి గుండులు చేయించుకుంటున్నారు. నీ బంగారం అంతా ఊడదీసి నా కానుకేయమని దేవుడు చెప్పలా. ప్రభు అని నీ బంగారం వెండి నాకు అక్కర్లేదన్నాడు. అన్నాడా లేదా? అక్కర్లేదు ఆయనకి. అక్కడికి వెళ్ళి ఆ ఇసుకలో మోకాళ్ళ మీద నడిచి మోకాలు చెప్పులన్నీ పోగొట్టుకుంటున్నారు. ఈరోజు చెప్పారు,
సార్ చెప్పారు, బాబురావు సార్ ఇంకో కొత్త విషయం చెప్పారు. అక్కడంట ఉయ్యాల కట్టారంట, అందులో బాలయేసు ఉన్నారంట. ఆ 2 ఉయ్యాల దగ్గరికి వెళ్ళి నువ్వు 3 సార్లు ఊపితేనంట పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట. దేవుడు ఉద్దేశించినవి కాదివి. మనుష్యులు వారి దగ్గరకు, దేవుని దగ్గరకు కాకుండా వారి దగ్గరకు ప్రజలను ఆకర్షించుకోవటానికి కల్పించినటువంటి కథలు. ఇవన్నీ కూడా కల్పనా కథలు. వీటిని నమ్మేస్తున్నారు. నమ్మద్దు. ప్రభువు నీ క్షేమాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ భద్రతను, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని కోరే దేవుడు ఆయన. దేవుని చిత్తములో మనుషులందరి శ్రేయస్సు, భవిష్యత్తు, ఆశీర్వాదం, దీవెన కోరే దేవుడు ఆయన. నీ వికృతంగా మారాలని అంటే దేవుడు నీకు జుట్టేం మొలిపించేవాడు కాదు. ఏలియన్స్ జుట్టుందా? ఈ మధ్య చూస్తూ ఉంటాం ఏలియన్స్ గుండులు, వాళ్ళ జుట్లుండవు కదా. మనం అట్లానే ఉండాలనుకుంటే దేవుడు మనకు జుట్టు లేకుండా సృష్టించేవాడు కదా. చాలా మంది జుట్టు రాలిపోయిందని దాని కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నారు జుట్టు మొలవటానికి. దేవుడి దగ్గరికి వెళ్ళి జుట్టు ఇవ్వమంటాడా దేవుడు? మేకను కోసి, పందిని కోసి, గేదెను కోసి, దూడను కోసి బలి ఇవ్వాలా? అవన్నీ పోయినాయి. ఏకైక బలియాగముగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో బలియాగమై విమోచన క్రయధనాన్ని చెల్లించేశారు. ఇంకేం చేయక్కర్లా. 5వ విషయం చూద్దాం. యెషయా పుస్తకం 49వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈ వెలుగు ఎటువంటి వెలుగు అంటే, ఈ వెలుగు ఎటువంటి వెలుగు అనే వివరణ చూస్తాం. యెషయా పుస్తకం 49వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, జాగ్రత్తగా వినాలి, ప్రతి పాదము, ప్రతి వచనం జాగ్రత్తగా వినాలి. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పించబడిన వారు రప్పించినట్లును నా సేవకుడు యుండుట ఎంతో స్వల్ప విషయము. ఇక్కడ స్వల్ప విషయం అంటే అర్థం ఏంటంటే చీప్ అని కాదు, చాలా తేలికైన పని అని అర్థం, చాలా చిన్న విషయం అని అర్థం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగుజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇది ఎటువంటి వెలుగు అంటే అన్యజనులకు రక్షణ వెలుగు. ఏ వెలుగు అది చెప్పండి? అన్యజనులకు రక్షణ వెలుగు. ఆ రోజుల్లో పేతురు భక్తుడు లాంటి సీనియర్స్ డిసైపుల్కి ఉండే స్వభావం ఏంటంటే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడు, యూదులకు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు, దేవుని వాగ్దానాలు, దేవుని దీవెనలు యూదులకు మాత్రమే అనే స్వభావం బాగా ముద్రపడిపోయింది. అప్పుడు దేవుడు ఆ బుద్ధిని మార్చాలని, అభిప్రాయాన్ని మార్చాలని దేవుడు మధ్యాహ్నపు వేళ మేడగదిలో దర్శనమిచ్చాడు. రకరకాలైన చతుష్పాద జంతువులు తింటున్నటువంటి 4 చెంగులు పట్టి ఉన్నటువంటి ఒక దుప్పటి వంటిది ఆయన దగ్గరికి వచ్చి వాటిని చంపుకొని తినమన్నారు. ముమ్మారు తాను చేయలేదు ఆ పని. నో, ఎలా నేను చేయను ఆ పని అన్నారు. అప్పుడు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, వివరణ ఏంటంటే, అబ్బాయి నేను ఒక్క యూదులకే దేవుణ్ణి కాదబ్బాయి. నా ఆశీర్వాదాలు, నా దీవెనలు యూదులకు మాత్రమే కాదు, ఎవరికి? అందరికీ, సర్వ మానవాళికి. ఏమన్నాడు ఆయన? ఆయన ఇచ్చిన పిలుపేంటి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఇందులో సమస్త అన్న చోట యూదులు మాత్రమే లేకపోతే ఇశ్రాయేలీలు మాత్రమే అని కాదు. ఎవరంటే అందరికీ. ఇక్కడ ఉంటున్నటువంటి ఈ వెలుగు ఎటువంటి వెలుగు అంటే అన్యజనుల కొరకైన రక్షణ వెలుగు. ఎన్నొచ్చే వెలుగులు? మొదటి వెలుగు ఏంటిది? నిజమైన వెలుగు, అందరినీ వెలిగించే వెలుగు, అందరినీ వెలిగించే వరకు కూడా ఆగని వెలుగు. చీకట్లో ఉన్నప్పుడు నా చెయ్యి అడ్డు పెడితే ఏమీ కనపడదు, కానీ ఒక వెలుగు ఇక్కడ ఉన్నప్పుడు నా చెయ్యి పడితే ఆ సందుల్లోంచి కూడా చిన్న రంధ్రం ఉన్నా సరే వెళ్ళిపోతుంది. రాత్రి పగటిపూట నేను ఎప్పుడైనా ఆ బల్ల మీద పడుకున్నప్పుడు ఇక్కడెక్కడో ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం లోపల నుంచి అక్కడ ఒక స్పాట్ పడుతుంది. చూసావా? ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా వెలుగుకున్న స్వభావం ఏంటంటే దూసుకొని వెళ్ళిపోయే గుణం. అది ఎటువంటి వెలుగు? అది మొదటిది నిజమైన వెలుగు. రెండో వెలుగు ఏంటది? సహోదర ప్రేమ అనే. మూడవది ఏంటి? జీవపు వెలుగు. తర్వాతది ఇప్పుడు మనం చదువుకునేటటువంటి అన్యజనులకైనా రక్షణ వెలుగు.
ఆ బాలునిగా ఉన్న యేసయ్య ముఖవర్చస్సులో కనబడుతున్నటువంటి ఆత్మీయ సత్యం ఇది. అదేంటంటే అన్యజనులకైన రక్షణ వెలుగు. ఆరవది చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం. యాజకుడిగా ఉన్నటువంటి జకరియా ఆయన భార్య ఎలీసబెత్తులు వృద్ధులుగా ఉన్నప్పుడు, వారికి అసలు సంతానమే కలగదన్నప్పుడు, దేవుని ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు పరిచయం చేయనట్లుగా, యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు పరిచయం చేయటానికి అంబాసిడర్గా, రాయబారిగా, ముందస్తుగా పంపబడినటువంటి బాప్తిస్మ యోహాన్, జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నారు. ఆ జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన పుట్టడానికి జకరియా ఎలిజబెత్తుల గర్భాన్ని ఆయన దంపతులను ఎంచుకున్నారు. నోరు పడిపోయింది, మాట్లాడలేదు ఆయన అప్పటి నుంచి. ఎప్పుడైతే ఆయనకు నోట మాట వచ్చిందో, ఆ లూకాసు వార్త 1వ అధ్యాయంలో 79వ వచనం చదవండి ఒకసారి. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి 79వ వచనం చదవండి. అదే మన పాదములకు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఇదేంటంటే మనకు ఈ వెలుగు ఎటువంటిదంటే, మనకు ప్రతిరోజు అరుణోదయ దర్శనాన్ని ఇస్తుంది. అరుణోదయ దర్శనం అంటే ఏంటి? ఉదయం. అరుణోదయం ఏంటంటే, ఆ పదంలో ఉన్న అర్థం ఏంటంటే, అరుణోదయం అనగా సూర్యోదయం, ఉదయం. అంటే ప్రతి మనిషి కూడా నిత్యము వెలుగును చూస్తాడు. అంటే అర్థం ఏంటంటే జీవము, అతనిలో దీర్ఘాయుష్కాలము కొనసాగుతుంది. దేవుడు ఆయుష్నిస్తారు, దీర్ఘాయుష్నిస్తారు. ఆ ఆయుష్తో ప్రతి వేకువను చూస్తారు. ఇంతకుముందు చూడలేదు వీళ్ళందరూ కూడా చీకటిలోనూ మరణఛాయలోను బంధకాల్లోనూ ఉన్నారు, నలిగిపోతున్నారు. ఎప్పుడు మొదట్లో చెప్పుకున్నామే, 400 సంవత్సరాల కాలము శత్రురాజులైన వారు వారి చెడు క్రియలకు పరాకాష్ఠను చూపించారు ప్రజలకి. ప్రజలు కూడా దేవుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నారు, మమ్మల్ని సృష్టించిన వారని సంగతి పూర్తిగా మర్చిపోయి అన్యాయము పరాకాష్ఠకు వెళ్ళిపోయింది, అక్రమము పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. దేవుడు మౌనంగా ఉండిపోయారు. చీకటిలో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. అధికారులు అణగద్రొక్కేస్తా ఉన్నారు, నలగొట్టేస్తా ఉన్నారు పేదలైన వారిని. రకరకాల పన్నులతో బందిపోట్లు దోచుకుంటూ ఉన్నారు. కానీ భక్తిపరులైన వారు ఎదురు చూస్తూ ఉన్నారు, మోకాళ్లతో ప్రార్థన చేస్తూ, కన్నీరు విడుస్తూ, అయ్యా ఎన్నాళ్ళు ఈ శ్రమలు, ఇన్ని కష్టాలు, ఎంత దోపిడి, అణచివేత, ఎంతకాలం అని చీకటిలో మరణ ఛాయలో వేదనను అనుభవిస్తున్న వాళ్ళందరికీ ఒక వెలుగు కలిగింది. అదే యేసయ్య వెలుగు అరుణోదయ దర్శనంగా వచ్చింది. ఈ వెలుగు ఎటువంటిదంటే అరుణోదయ దర్శనం. ప్రతి ఉదయాన్ని చూడటం అనగా జీవముతో కూడినటువంటి వెలుగు. అందుకని మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం ఇచ్చారు. దూతలు పాడిన పాటలు 2 ఉన్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం క్యారల్స్ అప్పుడు చదువుకున్నాం కదా. ఏంటది? దూత పాట పాడే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. 2 విషయాలు. ఏంటది? మహిమ, సమాధానం. ఈ వచనంలో ఉన్న సారాంశం అదే. ఏంటంటే మహిమ, వెలుగు, సమాధానం. ఈ రోజున మన జీవితాల్లో దేవుని మహిమ, వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఎప్పుడు ఉంటుందో సమాధానం కూడా దాని వెనకే వస్తుంది. శాంతి సమాధానం లేకపోతే మనిషికి ఆహారం ఉన్నా చచ్చిపోతాడు, నిద్ర సమృద్ధిగా ఉన్నా చచ్చిపోతాడు, డబ్బు ఉన్నా చచ్చిపోతాడు, వ్యాపారాలు ఉన్నా చచ్చిపోతాడు, ప్రేమించే భార్యలున్నా భర్తలున్నా చచ్చిపోతారు. ఎందుకంటే సమాధానం ఉండాలి. వ్యాపారంలో సమాధానం పోతుంది, కుటుంబంలో సమాధానం పోతుంది, ఉద్యోగంలో సమాధానం పోతుంది, సంఘములో కూడా సమాధానం ఉండట్లేదండి. దారుణమైన విషయం అది. చివరి వచనం,
పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4 అధ్యాయం 4-5 వచనాలు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను చూడండి, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండున నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే ఆ మహిమను కూర్చిన తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు యేసుక్రీస్తునందు మా హృదయములలో ప్రకాశించెను. ఇంత విన్న తర్వాత ఏడవ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ వెలుగు ప్రకటించబడాలి. ఆ వచనాలు అంటున్న మాట ఏంటంటే, దేవుని మహిమను, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. సువార్త ప్రకటించబడితే ఆ సువార్త ప్రకటన ఒక వెలుగు వలె చీకటి బతుకులను వెలిగిస్తుంది. అంధకారమయమైన బతుకులను వెలిగించడం కొరకు ఇది ఎటువంటి వెలుగు అంటే, సువార్త మహిమ, సువార్త ప్రకాశం అనే వెలుగు. సువార్త ప్రకాశం అనే వెలుగు ఇది. ఒక గొప్ప శక్తి ఉత్పన్నమయ్యేటటువంటిది ఏంటంటే చెప్పండి, పిడుగా. అణుబాంబు ఎలా తయారవుద్ది? అణు విస్ఫోటనం ఎలా జరుగుతుంది? ఆ అణువుని విభజించుకుంటూ వెళితే ఏమొస్తుంది? పరమాణువు వస్తుంది. ఆ పరమాణువులోంచి ఇంకొక రేణు, దానిని బద్దలు చేస్తారంట. అణుబాంబు అంటే అది. దాని లోతులు తెలియదు కానీ సువార్త శక్తి ఎంత గొప్పదంటేనంట, కొన్ని వేల అణుబాంబులు పేలితే ఎంత శక్తి ఉత్పన్నమవుతుందో, ఎంత వెలుగొస్తుందో అంత వెలుగొస్తుందట ఈ సువార్త ప్రకాశం. నేను వెలిగింపబడలేదయ్యా, పౌలు భక్తుడు అంటున్నారు. నేను వెలిగింపబడలా. 5వ వచనం చివరలు అంటున్న మాట ఏమంటున్నారు ఆయన? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానాన్ని యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించాడు. చీకటి హృదయాల్లో ప్రకాశించినందువల్ల మేము వెలిగాం. వెలిగినందువల్ల ఆ వెలుగు ఎక్కడ దాచబడదు. వెలిగేది ఏదైనా దాచబడుతుందా? కటిక చీకట్లో మినుగుడు పురుగులు, డాన్ బాస్కో స్కూల్ మేమున్న ఇంటికి వెనక ప్రహరీ ఉంటుంది. ఆ ప్రహరీ డాన్ బాస్కో ప్రహరీ. చీకట్లో ఆ మినుగురు పురుగులు మందలు వస్తాయి. నాకు బాగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అది తన వెలుగును దాచుకోలేదు. వెలుగు దాచబడి ఉండదు. వెలుగు ఎప్పుడు దానికి ఉన్న స్వభావం ఏంటంటే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది జీవపు వెలుగు. ఇది సువార్త ప్రకాశము అనగా సువార్త వెలుగు. మనం చేయాల్సింది ఏంటంటే, ఆ రోజున తార, తోకచుక్క ప్రత్యేకంగా చైనా వాళ్ళు రీసెర్చ్ చేశారంటే, ఈ మధ్య ఒక పరిశోధన చెప్పారంటే, ఈ మధ్య మొదటి శతాబ్దంలో ఒక కొద్ది కాలమే ఉన్నటువంటి ఒక నక్షత్రం కనపడింది. ఒక 40 సంవత్సరాలు ఎంత మాత్రమే ఉందంటే అది అంతే. తర్వాత డిజపేర్ అయిపోయింది అని ఒక తారని కనుక్కున్నారు వాళ్ళు పరిశోధన చేసి. ఆ తార జ్ఞానులకు యేసయ్య పుట్టిన స్థలాన్ని చూపించాయి. గొర్రెల కాపురులు వెళ్ళి ఆనవాళ్ల చొప్పున ఏం చేశారు? శిశువును కనుగొన్నారు. ఏం చెప్పాడు దూత? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక పశువుల పాకలో పరుండి ఉండుట మీరు చూస్తారు. వాళ్ళు వెళ్ళారు. వారు విన్న వాటిని గూర్చి, కన్న వాటిని గూర్చి మొత్తం అంతా ప్రకటన చేశారట, చాటారట. ఈ వెలుగు ఎట్లాంటిదంటే సువార్త ప్రకాశము. సువార్త ప్రకాశం ఇది. జ్ఞానులు కూడా మొట్టమొదటి వెళ్ళటం ఎక్కడికి వెళ్ళిపోయారు? యూదులకు రాజు పుడతారని వాళ్ళు తెలుసుకొని రాజా అంతఃపురంలోనే పుట్టుంటాడని అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ లేరు. ఆశ్చర్యం వేసింది. అబ్బో, ఇంకొకటి పుడితే నా పరిస్థితి ఏంటి? నా సీటుకి దెబ్బ అవుతుందని మీరు వెళ్ళి శిశువుని కనుగొని పూజించి వచ్చి మళ్ళీ నాకు చెప్పండి అన్నారు. దూత ఏం చేశాడు? డోంట్ గో దేర్, మీ దారిని మీరు పోండి అన్నాడు. దేవుడు ఒక రక్షణ ప్రణాళికలో మానవాళిని విమోచించడానికి పంపబడిన ఒక వెలుగు క్రీస్తు ప్రభువారు. ఆయనను హతం చేయటానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో. సిలువకు ఎక్కే వరకు
చాలా మార్లు యూదులు రాళ్ళేసి కొట్టి చంపేయాలని చూశారు. ఎత్తైనటువంటి పర్వతం దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేయాలని చూశారు. బాలుడుగా ఉన్న దగ్గర నుంచే ఆయనను చంపడానికి ప్రయత్నాలు జరిగాయి. అపవాది వాడుకున్నాడు అనేక మందిని ఆయన చంపేద్దామని. కాబట్టి చివరిగా ఈ వెలుగు ఎటువంటిదంటే సువార్త ప్రకాశం. వెలుగు, నిజమైన వెలుగు ఇదే. ఏమని చెప్పారంట 5వ వచనంలో పౌలు భక్తుడు ఆలోచనాత్మకంగా రాస్తున్నాడు. ఏమని, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా అని పలికిన దేవుడే క్రీస్తు వారిని మా హృదయాల్లో ప్రకాశింపజేశాడు. ఈ వెలుగు అన్ని వెలుగుల కంటే గొప్పదైన వెలుగు. ఈ వెలుగును నువ్వు మెజర్ చేయలేవు. ఒక పిడుగు పడితే ఆ కాంతి ఎంత పవర్ఫుల్గా పడుతుందో చెప్పగలరు శాస్త్రవేత్తలు. విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి రకరకాల విధానాల్లో ఉత్పత్తి చేసే విద్యుత్తు ఎంత కేవి, ఎంత కిలోవాట్, ఎంత మెగావాట్ అని చెప్పగలరు. కానీ యేసయ్య వెలుగు. ఇప్పుడు మనం చివరిలో 7వ విషయంలో సువార్త వెలుగు, సువార్త ప్రకాశం. ఈ వెలుగు యొక్క వెలంత, మెజర్మెంట్ ఎంత, కొలత ఎంత? ఎంత? ఒక జీవితం రక్షించబడినంత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక జీవితము పరలోక రాజ్యమునకు అర్హత పొందినంత, దేవుని రాజ్యములో నివసించినంత, అంత వెలుగు. దేవుడు తన వెలుగు ఉన్నట్లుగా ఈ భూమి మీదకి వస్తే మనుషులు నశించిపోయేవారు. ఆయన బాలునిగా, డివి డానియల్ గారు చెప్పిన మాట నేను చెప్పకుండా ఉండలేను ఈ సీజన్లో తప్ప. ఆయన ప్రసంగం చేయడానికి మంచి వక్త ఆయన డాక్టర్ డివి డానియల్ గారు. మీకు తెలిసే ఉండొచ్చు. సిఎస్ఐ లో బిషప్గా కూడా చేశారు ఆయన. ఆయన కుమారుడు డివి ప్రవీణ్ గారు మా గురువు. పాటలు నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఇప్పటికీ లయోలా కాలేజీలో ఇంగ్లీష్ హెచ్ఓడిగా చేస్తారు ఆయన. డివి డానియల్ గారు మంచి మంచి వాయిస్. పాట పాడనక్కర్లా, వాక్యం చెప్పేటప్పుడే ఆ స్వరాన్ని వింటూ నిద్రపోవచ్చు అన్నంత. ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఆయన పాటలు రాసేవారు, అద్భుతమైన పాటలు. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వం, సృష్టి పిత. ఆయన రాసినటువంటి ఆ పాటల్లో అద్భుతమైన పాటలు, భావగర్భితమైన పాటలు రాశారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, సువార్త ప్రకాశము అనేటటువంటి శక్తి మనందరం అనుభవిస్తూ, మనం వెలిగించబడుతూ, అలానే ఉండిపోకుండా అనేకులను మనం వెలిగిద్దాం. దేవుడి లేఖన భాగం మనం వీటిల్లో ఆశీర్వదించుదురుగాక. ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. ఈ యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని పురస్కరించుకొని ఒక కేకు. ఈరోజు